హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథలు పొదిరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 60. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హ్యాపీ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓయ్, నువ్వేంటే కోపం ఉన్నప్పుడే నువ్వు ఇలా దగ్గరికి వస్తే నాకు మాట రాదు. ఇప్పుడు నువ్విలా ఉంటే నేనేం మాట్లాడాలి? నా గుండె ఆగిపోయేలా ఉంది. మిస్ న్యూసెన్స్, నిన్నే నిన్నే ఏం చూస్తున్నావు? మళ్ళీ నన్ను టార్చర్ చేయడానికి న్యూ ప్లాన్స్ ఏమైనా స్కెచ్ వేశావా? భూమి ఆ మాటకి కళ్ళను గుండ్రంగా తిప్పుతూ ఆర్మన్ గుండెలపై చిన్నగా వెనక్కి నెడుతూ, అసలేమనుకుంటున్నావు? నీకు నేనెలా కనిపిస్తున్నా? ఏదో పాపమని హెల్ప్ చేస్తే నన్నే అంటావా? హా, పాపం. ఇప్పుడెందుకు సడన్గా గుర్తొచ్చింది? నీకు నాకు పరిచయం ఆల్మోస్ట్ 1 ఇయర్ కదా. మరి పాపమని ఇప్పుడే అనిపించిందా? పర్లేదు, నిజం చెప్పొచ్చు కదా. ఆ క్యూట్ క్యూట్ కళ్ళతో ఇంకాసేపు అలానే చూస్తే నిజంగానే నా ప్రాణం పోతుందేమో కదా. నువ్వు అడిగేదానికి నా దగ్గర సమాధానం లేదు. ఇంక నీకేం చెప్పేది? రాధమ్మ చెప్పింది నిజమే. ఎదుటి వాళ్ళని మనం చూసేదాన్ని బట్టి వాళ్ళ మీద మన ఒపీనియన్ కూడా చేంజ్ అవుతుంది. ఏ చాటర్ బాక్స్, నిన్నే అడిగేది. ఏంటి ఇదంతా? ఎందుకు చేస్తున్నావు? టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది కదా. అంతవరకు ఈ ఎగ్జైట్మెంట్ని హోల్డ్ చేయి అంటూ ఆర్మన్ని వెనక్కి నెట్టేసి బయటకు పారిపోతుంటే, భూమి అంటూ తన వైపు చూసి చిన్న స్మైల్ చేశాడు ఆర్మన్. భూమి కిందకొస్తూ అప్పుడే వస్తున్న విన్ను పాపకి డాష్ ఇచ్చింది. భూమి, నువ్వెందుకు అలా పరిగెడుతున్నావు? చాలా హ్యాపీగా ఉన్నావు. ఏదన్నా హ్యాపీ న్యూస్ ఉందా? నథింగ్, అలా ఏం లేదు. నేను నార్మల్గానే ఉన్నాను. నువ్వు నా కోసమే. విన్ను, కాదు, బామ్మ చెప్పింది బుట్టలో పడేయమని, అందుకే వచ్చాను. హా, ఏమంటున్నావక్క? అమ్మో, బామ్మ ఎవరికి నిజం చెప్పకూడదు అంది కదా అనుకుంటూ, అదే మీ అరగంటతో మాట్లాడడానికి వచ్చాను అంటూ విన్ను ఆర్మన్ కోసం వెళ్ళింది. ఆర్మన్ స్మైలింగ్ ఫేస్ని చూడగానే విన్ను తననే చూస్తుంది. భూమి నవ్వుతుంది. ఆర్మన్ కూడా అలానే ఉన్నాడు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏంటో. ఆర్మన్, నేను నీకోసమే వచ్చాను. నిన్నంతా నువ్వే గుర్తొచ్చావు. నీకు కూడా నిన్నంతా నేనే గుర్తొచ్చానా? విన్ను, నాకు వేరే వర్క్స్ లేవనుకున్నావా? పైగా నిన్న నేను చాలా బిజీగా ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ నువ్వు అసలు గుర్తులేదు. అయినా లవ్ చేస్తే ఎప్పుడు తనే గుర్తు రావాలి అనే రూల్ లేదు. లవ్ అంటే ఎప్పుడు అదే మైకం అనేది టోటల్ ఫాల్ట్. విన్ను ఆర్మన్ ఇలా అంటున్నాడు. బామ్మ అలా చెప్తుంది. నేనేం చేయాలి? విన్ను, ఐ హోప్ యూ అండర్స్టాండ్. లైఫ్లో జస్ట్ ఏ పార్ట్. లవ్ ఒకటే లైఫ్ కాదు. లవ్ కోసం నా గోల్స్ని సైడ్ చేయను. నిన్ను లవ్ చేస్తున్నా అంటే అర్థం నీతో ఉంటే బాగుంటుంది, అంతేకాని నువ్వు లేకపోతే బాగోదని కాదు. ఆర్మన్, ఇప్పుడు నేను కూడా అందుకే వచ్చాను. నీతో ఉంటే బాగుంటుందని. నీతో టైం స్పెండ్ చేయాలని వచ్చాను. నన్ను నువ్వే కాలేజ్లో డ్రాప్ చేస్తావా? హా, వై నాట్. నువ్వు కింద వెయిట్ చేయి. ఐ విల్ బీ 2 minutes అంటూ ఆర్మన్ అనగానే, బామ్మ నాకు చెప్పినట్టే ఆర్మన్తో టైం స్పెండ్ చేస్తున్నా. ఇంకా ఆర్మన్ని నా కోసం మాత్రమే థింక్ చేసేలా చేసి నా ప్రేమతో పిచ్చివాణ్ణి చేయాలి. ఆర్మన్ బైక్ మీద నేనే వెళ్తున్నాను అనేసి కిందకొచ్చి ఆర్మన్ కోసం వెయిట్ చేస్తుంది విన్ను. విన్ను, నీకు నానమ్మ ఉందంటగా? భూమి చెప్పింది. చాలా సంతోషం. నీకు మంచి రోజులు వచ్చాయి. రాధమ్మ ఆంటీ తనతో మాట్లాడుతుంటే విన్ను రాధమ్మతో మాట్లాడుతూ ఆర్మన్ కోసం చూస్తుంది. మిస్టర్ పర్ఫెక్ట్తో కలిసి వెళ్ళాలంటే ఏం చేయాలి? నా స్కూటీ పంచర్ చేస్తే నన్ను నడిచి వెళ్ళమంటాడు. అందుకే తన బైక్ని చేసేద్దాం అంటూ భూమి ఎవరు చూడకుండా ఆర్మన్ బైక్ దగ్గరికి వెళ్ళి టైర్లో ఎయిర్ తీసేసింది. భూమి, ఏదేమైనా నువ్వు చాలా తెలివైన దానివే, శబాష్ అంటూ తన భుజం తట్టుకుంటూ లోపలికి వస్తుంటే ఆర్మన్ తనని క్రాస్ చేస్తూ తన బైక్ దగ్గరికి వెళ్తాడు. ఆర్మన్, ఐఎమ్ రెడీ. మనం స్టార్ట్ అవుదామా? బైక్ స్టార్ట్ చెయ్యి
అంటూ ఆర్మన్ బ్యాక్ సీట్ ఎక్కబోతుంటే, షూ విన్ను, బైక్ టైర్ పంచర్ అయింది. బైక్ని హీట్ చేస్తూ దిగాడు. మిస్టర్ అరిగెంట్, వాట్ ఈస్ దిస్? ఏమైంది? బైక్ పంచర్ అయిందా? నన్ను లిఫ్ట్ ఇవ్వమంటావా? తన స్కూటీ ఆర్మన్ ముందు ఆపుతూ అంటుంది. విన్ను, నువ్వు భూమితో కలిసి కాలేజ్కి వెళ్ళు, నేను పంచర్ వేయించుకొని వస్తాను. అయ్యయ్యో, నేనెంత ప్లాన్ చేసి పంచర్ చేసింది నీకోసం అయితే నువ్వేంటి ఇలా ట్విస్ట్ ఇచ్చావు? భూమి తనని చూస్తూ మనసులోనే అనుకుంటుంది. ఛ, బామ్మ అలా చెప్తే ఇక్కడ ఇలా అయ్యిందేంటి? విన్ను, థ్యాంక్ గాడ్ నువ్వు ఇక్కడే ఉన్నావా? భూమి, నా ప్రాజెక్ట్ ఫైల్ నీ దగ్గరే ఉంది కదా, తీసుకురావా? విన్ను, నాకు ప్రాజెక్ట్లో డౌట్స్ ఉన్నాయి, నువ్వు క్లారిఫై చేయాలి. భూమి హ్యాపీగా నవ్వుతూ టైంకి వచ్చి సేవ్ చేసావు అనుకుంటూ పరుగున వెళ్ళి ఫైల్ వీవర్కి ఇస్తూ థ్యాంక్స్, టైంకి సేవ్ చేసావు అని చిన్నగా అంది. ఏం మాట్లాడుతున్నావే, బాగానే ఉన్నావా నువ్వు? హా, ఇప్పుడిప్పుడే బాగా చూస్తున్నా, బాగున్నా. నువ్వు వెళ్ళు, విన్ను నీకోసం వెయిట్ చేస్తున్నాడు పద అనేసరికి ఆర్మన్ బైక్ కుదరదు. ఈ సన్లైట్కి భూమి స్కూటీ మీద వెళ్ళడం కంటే ఏసీ కార్ బెటర్ కదా, అసలే ఈ మధ్య మనకి ఏసీ అలవాటైంది కదా అనుకుంటూ వీవర్తో కలిసి కారులో వెళ్ళిపోయింది విన్ను. మిస్టర్ ఆరిగెంట్, లిఫ్ట్ కావాలంటే రావచ్చు కదా, నాకేం అవసరం లేదంటూ ఆర్మన్ వెళ్తుంటే, అలా ఎలా కుదురుతుంది? నేనంత కష్టపడి ప్లాన్ వేస్తే అలా ఎలా వెళ్ళిపోతావు? ప్లాన్ చేసావా? డౌట్గా చూస్తూ అంటాడు. భూమి కంట్రోల్ అనుకుంటూ, ప్లాన్ చేశాను, నీకు లిఫ్ట్ ఇవ్వాలని వచ్చాను కదా, కాలేజ్ టైం కూడా దాటేసింది, నీ వల్లే టైం వేస్ట్ అయింది కదా, ప్లాన్ చేసినట్టే కదా. మిస్ న్యూసెన్స్, యూ టోటలీ మ్యాడ్, నీకేదో అయ్యింది, బెటర్ గో టు హాస్పిటల్. షూ, నాకేమైంది? ఇన్ని రోజులు పిచ్చి వదిలింది, నీ పిచ్చే పట్టింది అనుకుంటూ, నాకేం కాలేదు, బాగానే ఉన్నాను, ఏదో లిఫ్ట్ ఇస్తానంటే ఈగో చూపిస్తావేంటి? అంతేలే, మాలాంటి వాళ్ళ స్కూటీస్ మీరెందుకు ఎక్కుతారు? ఏడుస్తూ కళ్ళు తుడుస్తూ అంటుంది. ఉఫ్ భూమి, యూ టోటలీ కన్ఫ్యూజ్, ఇప్పుడేంటి నీతో రావాలి అంతేగా, పద అంటూ ఆర్మన్ అనగానే ఆర్మన్ కీస్ ఇస్తుంటే ఆర్మన్ స్కూటీ స్టార్ట్ చేయగానే నవ్వుతూ ఆర్మన్ వెనకే ఎక్కింది. భూమి, నేను కావాలని బ్రేక్ వేయలేదు, వాడే రాంగ్ రూట్లో వచ్చాడు, మళ్ళీ నేనేదో కావాలని చేశానని సీన్ చేస్తావు కదా. నీతో గొడవ పడినన్ని రోజులు ఇంతలా మాట్లాడాను, కానీ ఈరోజెందుకు? నిన్ను కనీసం చూడలేకపోతున్నాను. ముందు నిన్ను చూస్తేనే కోపం చిరాకు వచ్చేసేది, కానీ రోజెందుకు? నీ ఊపిరి తాకినా నాలో ఈ కలవరం, నాలో ఈ మార్పు నాకే తెలుస్తుంది. కానీ నీకు తెలియడం లేదా? నీ మీద నా మనసులో ఉన్న ఈ ఫీలింగ్స్కి అర్థం ఏంటి? నువ్వేంటో తెలియకుండా నిన్ను పూర్తిగా చదివేశాను అనుకొని దూరం పెట్టేశానా? ఆర్మన్ ట్రాఫిక్లో వెయిట్ చేస్తుంటే పక్కనే ఉన్న అమ్మాయిలు తనని చూస్తూ సైడ్ కొడుతున్నారు. భూమి ఆర్మన్ మీద చున్నీ వేస్తూ, నువ్వు ఇలా ఉంటే ఎవరు పడకుండా ఉంటారు, నేనే పడిపోయాను కదా, మరి ఇంత అందంగా ఎందుకు పుట్టావు? భూమి వాళ్ళని సీరియస్గా చూస్తూ చేతి గాజులు వెనక్కి పెడుతూ కొడుతున్నట్టు ఫోర్స్ పెట్టింది. మిస్ న్యూసెన్స్, వాట్ ఈస్ దిస్? ఏం చేస్తున్నావు? తన మీద వేసిన చున్నీ తీస్తూ అంటాడు. హీహీ, అంటే మరి ఎండగా ఉంది కదా, నువ్వు ట్యాన్ ఇవ్వకుండా, అంటే నువ్వు బాగుంటేనే కదా నేను బాగుండేది, అదే అప్పుడే కదా నువ్వు స్కూటీ కేర్ఫుల్గా డ్రైవ్ చేసేది. అమ్మ తల్లి, నేను బాగానే ఉన్నాను, బట్ ఈరోజు నీకేదో అయ్యింది, కాస్త నీ విషయంలో కేర్ఫుల్గా ఉండంటూ స్కూటీ స్టార్ట్ చేశాడు. నీ వల్లే కదా ఇదంతా. ఆర్మని మిర్రర్లో చూస్తుంటే తనలో తనకి తెలియకుండా సిగ్గొచ్చేస్తుంది. నాలో ఈ ఫీలింగ్కి పేరేంటో కానీ చాలా బాగుంది, నేనున్నట్టే తనకి అనిపిస్తుందా? అడిగేస్తే అనుకున్నా. వెంటనే ఆర్మని పిలిచింది. ఓయ్, నీకేమనిపిస్తుంది? నీకు అలానే అనిపిస్తుందా? వాట్ అంటూ స్కూటీ ఆపేశాడు. వామ్మో, నేనేంటి ఇలా అనేశాను? భూమి, మేనేజ్ చేయవే అనుకుంటూ, అంటే నీ పేరేంటి నాకు తెలియదు కదా. మిస్టర్ యారిగెంట్, ఈగో, డిఫెక్ట్ అన్నీ అయిపోయాయి. ఇన్ని రోజులు చెప్తానంటే వద్దన్నావు, ఇప్పుడు అవసరమా? మళ్ళీ ఏదో ఒక న్యూ నేమ్ యాడ్ చేయి. షూ, స్కూటీ స్టార్ట్ చేయి మూతి తిప్పుతూ అంటుంది. మిస్ న్యూసెన్స్, నీ మైండ్ ఈరోజు నీ దగ్గర లేదు, ఆల్రెడీ కాలేజ్కి వచ్చేసావు కదా. భూమి తలపై కొట్టి కీసిచ్చేసి వెళ్ళిపోతాడు. హా,
నా మైండ్ నీ చుట్టూనే తిరిగేలా చేసావు కదా! ఇంకా నా దగ్గరెలా ఉంటుంది? ఏంటో తెలీదు. బాగా నచ్చేస్తున్నావు. చాలా చాలా నచ్చేస్తున్నావు. నీకు నేనే పేరు పెట్టాలా శ్రీవారు? ఇక నుంచి నిన్ను ఇలానే పిలుస్తాలే మిస్టర్ పర్ఫెక్ట్ అని నవ్వుకుంటూ ఆర్మన్ని చూస్తుంది భూమి. అంటూ తన దగ్గరకొచ్చి స్పెట్స్ తీస్తూ అంటాడు. శిరీష్, నువ్వేంటి? నువ్వేంట్రా? నువ్విక్కడేం చేస్తున్నావు? నువ్వెప్పుడొచ్చావు? కనీసం వచ్చినట్టు ఇన్ఫార్మ్ చేయలేదు. భూమి, నా సంగతి పక్కన పెట్టు. నువ్వేంటి ఇలా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏమైంది? ఛ, నన్ను చూసి అందరూ ఇలానే అనుకుంటున్నారు. ఇదంతా నీ వల్లే అనుకుంటూ శిరీష్, అదే భూమిని పద అంటూ క్యాంటీన్కి తీసుకెళ్ళింది. శిరీష్, నువ్వేంట్రా ఇలా స్మార్ట్గా అయిపోయావు? కాలేజ్లో లేడీ ఫాలోయింగ్ కోసమేనా ఇదంతా? మొత్తానికి నాకు ఇంటర్లో సీనియర్గా ఉండేవాడివి. బీటెక్కి వచ్చేసి మాకు దూరంగా వెళ్ళిపోయావు. మీ అమ్మ అలానే ఉందా? ఏమైనా చేంజ్ అయిందా? స్టేటస్ పిచ్చి కదా, అప్పుడే మారుతుందిలే. భూమి, నువ్వు మాత్రం స్టిల్ అలానే ఉన్నావు. ఏం మారలేదు. అదే అల్లరి, అదే నువ్వు. భూమి కదా, అలానే ఉంటుంది. నాకు నచ్చినట్టు నేనుంటాను. కానీ ఎవరి కోసమో నన్ను నేను చేంజ్ చేసుకోలేను కదా. టైం అవుతుంది. నెక్స్ట్ టైం కలుద్దాం. బిల్ పే చేసి వెళ్ళు అంటూ భూమి పరుగున వెళ్ళిపోయింది. శిరీష్, భూమికి నీ లవ్ ఎక్స్ప్రెస్ చేస్తానని వచ్చావు. ఏంట్రా అలా సైలెంట్గా ఉన్నావు? భూమిని చూసి నా మనసులో మాట చెప్పలేకపోయాను. నెక్స్ట్ ఇయర్తో నాకు స్టడీస్ కంప్లీట్ అవుతాయి. ఆలోపు భూమికి నా లవ్ మ్యాటర్ చెప్పేసి తననే పెళ్లి చేసుకుంటాను. విన్ను పాప, నేను నమ్ముకొని 1 ఇయర్ నుంచి నరకం చూస్తున్నానే. నెక్స్ట్ ఇయర్తో ఆర్మన్ స్టడీస్ కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత ఆర్మన్ తన బిజినెస్ని టేక్ ఓవర్ చేసుకుంటాడు. నెక్స్ట్ పెళ్లి చేసుకుంటాడు. నువ్వు టైం వేస్ట్ చేస్తే నేనేం చేయాలి? ఆర్మన్తో నా మనవరాలు పెళ్లి చేయాలి కదా విన్ను పాప. బామ్మ, యూ డోంట్ వరీ. ఆర్మన్ ఆల్రెడీ నాతో లవ్లో ఉన్నాడు కదా. నువ్వు చెప్పినట్టే కంప్లీట్ చేస్తాను. భూమి ఫ్రెండ్ లతకి మ్యారేజ్ సెట్ అయింది. భూమి ఆ పెళ్లికి వెళ్తుంది. ఇక్కడ నేను ఆర్మన్కి దగ్గరవుతాను. విన్ను పాప, నువ్వు అనుకుంటే సాధిస్తావు. నీ వెనక నేనున్నాను. నీకు నేనుంటాను. వైట్ శారీ మీద వైట్ స్టోన్ లాంగ్ చైన్ పెట్టుకుంటుంటే మిర్రర్లో చూసుకుంటూ గాలికి ఎగిరే తన ముంగురులను సర్దుకుంటూ జుంకాలను పెట్టుకుంది భూమి. మిస్టర్ పర్ఫెక్ట్, నీ మీద నాకు ప్రేమ మొదలైనా నీకు మాత్రం నా మీద ఏం లేదా? మన మధ్య ఈ దూరం అవసరమా? నన్నే చిన్నపిల్ల అంటావా? ఇప్పుడు కూడా అదే అంటావా? అంటూ తనను తాను మిర్రర్లో మళ్ళీ చూసుకుంటూ ఆర్మన్ కోసం వెళ్ళింది భూమి. ఆర్మన్ స్టెప్స్ దిగుతుంటే అప్పుడే ఆ స్టెప్స్ దగ్గరికి వచ్చిన భూమిని చూడగానే ఆర్మన్ అండ్ భూమి ఇద్దరు కూడా ఎదురుపడేసరికి ఆర్మన్ తన మీదకి రాబోతూ తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. ఆర్మన్ అండ్ భూమి ఇద్దరు కూడా ఒకరికొకరు దగ్గరగా ఉండేసరికి చూసుకుంటున్నారు. ఆర్మన్ నార్మల్ అవుతూ భూమి పక్క నుంచి వెళ్ళిపోతుంటే, ఓయ్, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు అంటూ ఆర్మన్ దగ్గరికి వచ్చింది. షూ, ఇంకేం చేయమంటావు? భూమిని చూస్తూ అంటాడు. షూ, ఇన్ని రోజులు జరిగింది చాలు. ఫర్గెట్ ఆల్ దీస్ థింగ్స్. లెట్ ఫ్రెష్ స్టార్ట్. ఇప్పటి వరకు జరిగింది మర్చిపోదాం. లెట్స్ బి ఫ్రెండ్స్. భూమి, నువ్వు చాలా బాగున్నావు. నిజంగా చెప్తున్నాను. శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. యూ లుకింగ్ ఆసమ్. నా వల్ల నువ్వేమైనా బాధపడి ఉంటే ఐఎమ్ సారీ. భూమి సారీ చెప్పేసరికి ఆర్మన్ చిన్న స్మైల్ ఇస్తూ యాక్సెప్టెడ్ అండ్ రిఫ్లెక్టెడ్ ది సేమ్ అంటూ ఆర్మన్ వెళ్తుంటే భూమి ఆర్మన్ ఎదురు పరిగెడుతూ వచ్చి ఆపుతూ, ఫ్రెండ్స్ అనుకున్నాం కదా, అలా వెళ్ళిపోతావేంటి? భూమి, ఐ హ్యావ్ అన్ వర్క్, అర్జెంటుగా వెళ్ళాలి. షూ, అదేంటి అలా అంటావేంటి? ఈరోజు మర్చిపోయావా? లత నిన్ను కూడా మ్యారేజ్కి ఇన్వైట్ చేసింది కదా. నువ్వు మ్యారేజ్కి రావట్లేదా? భూమి, యాక్చువల్లీ ఫంక్షన్స్ అవన్నీ కూడా నాకు సెట్ అవ్వదు. సారీ, నేను పెళ్ళికి రావట్లేదు. నీ ఫ్రెండ్కి కంగ్రాట్స్ చెప్పు. నువ్వేంటయ్యా ఇలా ఉన్నావు అనుకుంటూ తన చేయి పట్టుకొని ఆపుతూ, నువ్వు కూడా రావచ్చు కదా, వస్తేనే కదా తెలిసేది. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా, నా కోసం రావచ్చు కదా. నువ్వు వస్తున్నావు, నువ్వు రాలేదంటే నీతో మాట్లాడను. సరిపోయింది. ఇప్పుడే కదా మాట్లాడుతుంది, అప్పుడే మాట్లాడనంటున్నావా? నీతో ఎలా మాట్లాడించాలో నాకు తెలుసు కదా భూలక్ష్మి.
రాధమ్మ నువ్వు చెప్పు. లత పెళ్ళికి ఇన్వైట్ చేస్తే రానంటున్నాడు. తను ఫీల్ అవుతుంది కదా! బాబు నువ్వు కూడా ఎప్పుడు ఇవన్నీ చూడలేదు కదా! వెళ్తేనే కదా తెలిసేది. నువ్వు భూమి పక్కనే ఉంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. ఆంటీ అంటూ కాసేపు ఆలోచిస్తూ మీరు చెప్తున్నారు కదా వెళ్తానంటూ ఒప్పుకున్నాడు. ఈయన అడిగితే ఒప్పుకోలేదు. రాధమ్మనగానే ఒప్పేసుకున్నాడు. వాట్ హెల్స్? ఒప్పుకున్నాడు కదా అనుకుంటూ ఆర్మన్‌తో కలిసి స్టార్ట్ అయింది. ఆ రోజు పెళ్లిలో కూడా ఆర్మన్‌తో కలిసి మాట్లాడుతూ తనతోనే ఉంటూ ఉంటే ఆర్మన్ భూమి మధ్య దూరం తగ్గుతూనే వచ్చింది. భూమి నైట్ అయింది. ఐ వెరీ టైర్డ్. పెళ్లి కూడా అయిపోయింది కదా! ఇట్స్ గెటింగ్ లేట్. స్టార్ట్ అవుదామా? అంటూ ఆర్మన్ అనేసరికి నిన్ను దూరం నుంచి చూసి నీతో క్షణం గడవడం కష్టం అనుకున్నాను కానీ ఇప్పుడు నీతో ఉంటే ఒక్క క్షణం కోసం యుగమైనా వెయిట్ చేయాలని ఉంది. ఇంతలా నచ్చేసావు? ముందెందుకు నచ్చలేదు? అప్పుడు చూడలేదా? ఇప్పుడు కొత్తగా చూస్తున్నానా? భూమి ఏం చూస్తున్నావు? వస్తున్నావా లేదా? అంటూ ఆర్మన్ అనేసరికి తన బైక్ ఎక్కింది. ఓయ్ శారీ కట్టుకోవడమే కాదు హ్యాండిల్ చేయడం కూడా తెలియాలి. సెట్ ప్రాపర్టీ తన మీద పడిన పైట చెంగుని తీస్తూ అంటాడు. దిస్ డే వన్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ ఫర్ దట్. గుడ్ నైట్ అంటూ ఆర్మన్ తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఆర్మన్ అలా చూస్తూనే తన రూమ్కి వెళ్ళిపోయింది భూమి. భూమి నువ్వు శారీలో చాలా బాగున్నావు. మిర్రర్లో తను కనిపిస్తుంటే నవ్వుతూ చూస్తూ తన మైండ్లో కూడా ఆర్మన్ ఉండేసరికి నవ్వుకుంటూ తన శారీలో సిగ్గుతో మొహాన్ని దాచేసింది. మిస్టర్ పర్ఫెక్ట్, నీ మీద ఇంత ప్రేమ పెంచేసుకుంటానని నాకు తెలీదు. నీ మీద నాకున్న ఈ ప్రేమ నీకు తెలియాలి కదా! అందుకే రేపే నీకు నా లవ్ ఎక్స్ప్రెస్ చేసేస్తాను. బామ్మ ఎందుకలా కోపంగా ఉన్నావు? అంటూ అమాయకంగా అడుగుతుంది విన్ను. విన్నును కోపంగా చెంప పగలగొడుతూ నీకు నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? ఆర్మన్కి భూమిని దూరం పెట్టవే అంటే చేయలేదు. నిన్ను ఆర్మన్కి దగ్గర అవ్వమంటే చేయలేకపోయావు. ఈరోజు ఆర్మన్ భూమి కలిసి పెళ్లికి వెళ్ళి అక్కడంతా సరదాగా ఉన్నారు. ఇదే కంటిన్యూ అయ్యిందంటే ఆర్మన్కి భూమి మీద లవ్ స్టార్ట్ అవుతుంది. బామ్మ యూ డోంట్ వరీ. ఇన్ని రోజులు నేను లైట్గా తీసుకున్నాను. బట్ ఇకపై అలా కాదు. నువ్వే చూస్తావు కదా. రేపటితో భూమి ఆర్మన్ మధ్య అగాధం సృష్టిస్తాను. విన్ను నువ్వు చెప్పడమే కానీ చేసిందేం లేదే. నీ మీద నాకు నమ్మకం చచ్చిపోయింది. బామ్మ ఈరోజు వరకు నువ్వు చెప్పింది నేను చేశాను. కానీ రేపు నేను చేసేది నువ్వే చూస్తావు కదా అంటూ విన్ను అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది. ఈ విన్ను పాప అంత కోపంగా వెళ్తుంది. తను చెప్పింది చెప్పినట్టు చేస్తుందా చూద్దాం. రేపటితో తెలుస్తుంది కదా అంటూ చూస్తుంది నాగపడగల భూలక్ష్మి దేవి అలియాస్ చంచల ఊరాఫ్ హైటెక్ బామ్మ. నెక్స్ట్ డే మార్నింగ్ మిస్టర్ పర్ఫెక్ట్కి లవ్ ప్రపోజ్ చేసి మిస్టర్ పర్ఫెక్ట్ని కాస్త మిస్టర్ శ్రీవారిని చేసుకుంటాను. ఈవినింగ్ తనకి నా మనసులో మాటను చెప్పేస్తాను అనేసి భూమి హ్యాపీగా కాలేజ్కి స్టార్ట్ అయింది. తన మనసులో మాట చెప్పే ఆ క్షణం కోసం క్షణం ఒక యుగంలో వెయిట్ చేస్తున్న భూమి ఆర్మన్ కోసం తనకెంతో ఇష్టమైన రోజెస్ని తీసుకొని వచ్చింది. నేను శారీలో ఉంటే నీకు నచ్చుతాను కదా అని సిగ్గుపడుతూ శారీ కట్టుకుంటూ ఆర్మన్కి తన లవ్ని ప్రపోజ్ చేయడం కోసం రోజెస్ని తీసుకుంటూ టెర్రస్ వైపుగా వెళ్ళింది. నువ్వు నన్ను లవ్ చేయట్లేదు. నీకు నేనంటే ఇష్టం లేదు. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పింది అబద్ధం కదా. విన్ను వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? నీకేమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు అంటూ సీరియస్గా అరిచాడు ఆర్మన్. భూమి ఆర్మన్ కోసం వస్తూ తన మాటలు వినేసరికి భూమి అక్కడే ఆగింది. ఎదురుగా ఉన్న ఆర్మన్ని విన్నుని చూస్తూ ఇద్దరు సీరియస్గా మాట్లాడుకుంటుంటే అక్కడేం జరుగుతుందో తెలియక చూస్తుంది. నేను నిజమే మాట్లాడుతున్నాను. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. ప్రేమ పేరుతో నన్ను నమ్మిస్తున్నావు. నువ్వు ప్రేమించావు అని నాకు ప్రపోజ్ చేసినందుకే నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నీకు నా లవ్ని ఎక్స్ప్రెస్ చేశాను. కానీ నువ్వు నాకంటే కూడా భూమికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నావు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్టు లేదు. ఆ భూమిని లవ్ చేస్తున్నట్టున్నావు కదా. అందుకే నేను మోసపోయాను. ఎవరూ లేని నాకు నువ్వు తోడుగా ఉంటావనుకుంటే నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావు. విన్ను, ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? నేను భూమిని అలా ఎలా అనుకుంటావు? మేము జస్ట్ ఫ్రెండ్స్. అండ్ నువ్వు నేను లవ్ చేసిన అమ్మాయి. మన లైఫ్లో చాలామంది ఉంటారు, కానీ ఒక్కరిని మనం లవ్ చేసేది అది నువ్వే. విన్ను,
నేను నిన్ను లవ్ చేస్తున్నానంటే లవ్ చేస్తున్నాను. ఏ రిలేషన్కైనా నమ్మకం ఉండాలి. నీకు ఆ నమ్మకమే కదా కావాలి. ఇప్పుడే ప్రూవ్ చేస్తాను అంటూ ఆర్మన్ కిందకు వెళ్ళబోతూ అక్కడే ఉన్న భూమిని చూడగానే, విన్ను, నీకు నమ్మకమే కదా కావాల్సింది. నీకు ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. వెయిట్ ఫర్ ఏ సెకండ్ అంటూ భూమి దగ్గరికి వెళ్ళి భూమి పట్టుకొని తీసుకొస్తుంటే, భూమి బొమ్మల అలా నడుచుకుంటూ వస్తుంటే తన చేతిలో రోజెస్ అక్కడే పడిపోయాయి. భూమిని ఆర్మన్ విన్ను ఎదురుగా నిలబెడుతూ, భూమి తనకి నువ్వే అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయి. నీకు నాకు మధ్య లవ్ ఉందని తను డౌట్ పడుతుంది. మన ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ లేదు. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని నువ్వే తనకు అర్థమయ్యేలా చెప్పు భూమి. విన్ను నిన్ను నన్ను రాంగ్గా అర్థం చేసుకుంటుంది. తనకి అర్థమయ్యేలా చెప్పు. మనం లవ్ చేసుకుంటున్నామా? నీ మీద నాకు అసలు ప్రేమ ఉందా? నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటి? ఆర్మన్ మాట్లాడే ఒక్కో మాటకి భూమికి తన గుండెలో గుచ్చుకుపోతుంటే తన ప్రాణం పోతున్నట్టుగా ఉంది. భూమి, ఏం మాట్లాడవేంటి? తనకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయి. మనం లవ్ చేసుకుంటున్నామా? భూమి గుండెలో బాధ కళ్ళల్లో నుంచి వస్తుంటే తన బాధను కష్టంగా కంటి కొనల్లో అణిచిపెట్టి నవ్వుతూ, ఏం మాట్లాడుతున్నావు? నేనేంటి, తనని లవ్ చేయడం ఏంటి? మా మధ్య లవ్ ఉంటుందని ఎలా అనుకున్నావు అసలు? మాకు క్షణం కూడా పడదు కదా. అలాంటిది ప్రేమిస్తానని ఎలా అనుకుంటున్నావు? తనతో క్షణం కూడా ఉండలేనే, లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నానా? అసలు తన మీద నాకు లవ్ ఎలా అనుకుంటున్నావు? మేమిప్పుడే కాదు, ఎప్పుడు ప్రేమించుకోలేదు. తను నిన్ను లవ్ చేస్తున్నాడు, నిన్నే లవ్ చేస్తున్నాడు. మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. విన్ను అక్క, నీకు మంచి లైఫ్ పార్ట్నర్ దొరికాడు. ఇకపై నువ్వు నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. భూమి, నేను ఆర్మన్ని లవ్ చేస్తున్నాను. ఇది మూవీ కాదే కదా. నేను ప్రేమించిన వాడితో మరో అమ్మాయి క్లోజ్గా ఉంటే తట్టుకోవడం నా వల్ల కాదు. తనని చూడడమే కాదు, కనీసం తన మీద పరాయి వాళ్ళ నీడ పడినా తట్టుకోలేను. నేను ఆర్మన్ ప్రేమించుకుంటున్నాం. మా మధ్యలోకి ఎవరొచ్చినా నేను బ్రతకలేను. తను నాకే కావాలి. తను నా సొంతం కావాలి. తను ఎప్పుడూ నాతోనే ఉంటాడు కదా. నాకు మాటివ్వు భూమి అంటూ విన్ను అడుగుతుంటే, విన్ను అడిగినట్టే ఆర్మన్ చెయ్యి విన్ను చేతికి అప్పగిస్తూ భూమి అక్కడి నుంచి వచ్చేస్తుంటే, నువ్వు దూరం అయితే నేను బ్రతకలేను. నీ మీద ప్రేమే నన్ను ఇలా మాట్లాడేలా చేసింది. లవ్ యూ అంటూ ఆర్మన్ని హక్ చేసుకుంది. ఆర్మన్ కూడా తనని హక్ చేసుకోగానే భూమి అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోయింది. మరి సో, భూమి తన ప్రేమని త్యాగం చేసేసింది. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది? విను ఆర్మన్కి ఎలా దూరం అయింది అనేది నెక్స్ట్ పార్ట్లో ఏమైనా తెలుస్తుందేమో చూద్దాం. మరి ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.